శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువదించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 38. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః. ధనుర్బాణాలు చేబూని లవుడు నిలబడగా వెనక నుండి చతురంగ దళాలు మిన్నంటే ఘోషతో అరుదించాయి. సకల రాజ్యాది నేతల మధ్యనున్న ప్రచండ వీరుడైన శత్రుఘ్నుడికి గుర్రాన్ని పట్టుకున్న వైనం తెలిపారు. శత్రుఘ్నుని కనుసైగతో అపారమైన సైన్యం శ్యామకర్ణకు కట్టబడి ఉన్న చోటుకు చేరింది. అడ్డుకుంటున్న ఆ ఋషిపుత్రులను చూచి గుర్రాన్ని ఎవరు బంధించారు అని ప్రశ్నించారు. పిల్లలు భయంతో చెవులపై చేతులు పెట్టుకుని మేము పట్టుకోలేదని ప్రమాణం చేశారు. విల్లంబులు ధరించిన ఆ బాలుడు గుర్రాన్ని కట్టివేశాడని చెప్పారు. వీరులంతా నవ్వుకుంటూ బాలుడు తెలియక కుతూహలంతో గుర్రాన్ని కట్టివేశారు. శ్యామకర్ణం త్వరగా విడిపించండి, అయోధ్యకు వెళ్ళిపోదాం, రఘునందన్ను మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు. గుర్రాన్ని విడిపించటానికి వీరులు పరుగెత్తగా, ఎవర్రా మీరు, దొంగల్లా గుర్రాన్ని విప్పడానికి వచ్చారు? గుర్రాన్ని పట్టుకొని యుద్ధానికే ఎదురు చూస్తున్నాను. మీ రఘునాథుడెవరో వారితో చెప్పండి. నన్ను మీరు బాలుడనుకుంటున్నారు, కానీ మీ అందరికీ యముణ్ణేను. మీ అహంకార కవచాన్ని ఈరోజు యుద్ధంలో చీల్చి చెండాడుతాను అని లవుడు హెచ్చరించగా వారు అవాక్కయ్యారు. సుకుమారమైన ఈ బాలుడు క్రీడాధనుస్సు గైకుని ధైర్యంగా సవాలు చేస్తున్నాడు. వీనిపై శస్త్రం ప్రయోగిస్తే సకల వీరులు మమ్ము చూచి నవ్వుతారు. త్వరగా గుర్రాన్ని విప్పుకుని ముందుకు పోదాం పదండి అని అనుకున్నారు. లవుని ప్రతాపం శత్రుఘ్నుడు బంధించటం. గుర్రాన్ని వదిలిపెట్టడానికి వీరులు పరుగిడితే లవుడు వింటిని సాధించి త్వరగా వందలాది బాణాలు వదిలి చిటికెలో వారి చేతులను విరిచి పారేశాడు. మర్రి ఆకులు తటాలన కింద రాలినట్టు వీరుల మణికట్లు భూమిపై రాలాయి. మిగతా వీరులంతా హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. ఖడ్గ సహితంగా వీరుల భుజదండాలను లవుడు పెద్ద ఎత్తున నేల కూల్చాడు. కొమ్మలు లేని మానవుల వలె ఆ వీరులు నిలబడ్డారు. హాహాకారాలు చేస్తూ సేనలందరూ దగ్గరగా వచ్చారు. లక్షలాది వీరులు వెనుకనే పరుగున వచ్చారు. మేఘాల నుంచి వర్షం ధారగా కురిసినట్లుగా లవుడు బాణాలు వదిలితే ఆ ధాటికి శత్రు శరాలన్నీ రాసులుగా క్రింద పడ్డాయి. ఈ బాలుడు 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు. వీని ప్రతాపం ముందు కాలుడు కూడా నిలవలేడని వీరులందరూ దూరం నుంచి అవలోకించారు. ఒకరేమో వీని చూస్తే వీని గురువు బహు సమర్థులని తెలుస్తున్నది. అందువలనే వీనికి ఇంత శక్తి సామర్థ్యాలు వచ్చాయి. 16 ఔక్షహీనుల సైన్యం ఒక్కసారిగా దండెత్తినా బాలుని జయించడం ఎవరి తరం కాలేదు. లవుడు బాణాలతో హతమార్చాడు. నెమలి పింఛం వలె వీరులంతా చుట్టూ చేరగా మహారథి అయిన శత్రుఘ్నుడు పెద్దగా కేక వేస్తూ ముందుకొచ్చాడు. గజ కళేబరాలన్నీ దట్టంగా పేరుకున్నాయి. నడిచేందుకు దారి లేదు. పెద్ద పెద్ద వీరులని పేరుబడ్డవారంతా నేలరారారు. ప్రేతాలన్నింటినీ దాటుకుని ముందు కురిగాడు శత్రుఘ్నుడు. బాలుని చూడగా రఘునందన్ని మరో రూపంలో ఉన్నాడు అనుకుంటూ, నీవెవరు పెట్టవు? అసంఖ్యాకమైన సేనను మట్టుబెట్టావు. నా ధైర్య సాహసాలు చూపి నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షిస్తానన్నాడు. బదులుగా లవుడు సింహం వద్దకు మదమెక్కి వచ్చిన ఏనుగు, గరుడుని బహుబంధంలో చిక్కిన పాము తిరిగి క్షేమంగా ఎలా వెళ్ళగలవు అని ప్రశ్నించగా శత్రుఘ్నుడు వింటికి బాణాన్ని ఎక్కుపెట్టి ఆకర్ణాంతం సారించి లవుని పైన వదిలాడు. సీతాపుత్రుడు క్షణంలో దానిని భంగపరిచారు. తదుపరి 5 బాణాలు వదలగా వాటిని వెంటనే ఖండించారు.
పిదప మిక్కిలి కోపంతో శత్రుఘ్నుడు 100 బాణాలను గుప్పించగా లవుడు వదిలిన బాణాలకు ఆకాశం కప్పివేయబడింది. సేనా సహితంగా కైకేయి తనయుడు వేసిన వాడి అయిన శస్త్రాలను లవుడు వెంటనే ఛేదించాడు. పరమ సంకట స్థితిని గమనించి శత్రుఘ్నుడు రఘునాథుడు తనకిచ్చిన నిర్వాణ బాణాన్ని తూనీరం నుంచి వెలికితీశాడు. మేఘాల చాటు నుంచి మెరుపులా మెరుస్తున్న ఆ దివ్య బాణాన్ని వింటికి సంధించి లవుని పైకి వదిలాడు. ఆ బాణాన్ని చూడగానే లవుడు ఇది ఖండించవలసింది కాదు, దీని నివారణోపాయం కుశుడికి మాత్రం తెలుసు. నా ప్రాణరక్షకుడైన కుశుడు ఫలాలు తేవటానికి దూరంగా వెళ్ళాడు. ఈ బాణాన్ని నేను ఎన్నటికీ తప్పించుకోలేను అని తెలిసి పరమ ధైర్యశాలి అయిన లవుడు ఒక దివ్య బాణాన్ని వదిలాడు. ఈ బాణము శత్రుఘ్నుని దివ్య బాణాన్ని సగం ఖండించింది. మిగతా సగం లవుని హృదయానికి గుచ్చుకొనగా లవుడు నేలపై పడి మూర్ఛిల్లాడు. రక్తం ధారలై స్రవించింది. కళ్ళు ముఖమంతా రక్తసిక్తమైనాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సంపూర్ణంగా నిలిచిపోయాయి. శిఖలో నుంచి రక్తం బడబడా కారింది. ప్రాణాలతో మిగిలిన వీరులు పెద్ద ఎత్తున సింహానాదం చేస్తూ కిషోరం పడిపోయాడంటూ లవుని వద్దకు పరిగెత్తారు. దూరం నుంచి చూస్తున్న ఒకడు అతడు నాటకమాడుతున్నాడని అరిచాడు. ఇంతలో శత్రుఘ్నుడు రథం దిగి లవుని వద్దకు వచ్చాడు. దగ్గర కూర్చుని ఆ బాలుని కన్న తల్లి జన్మ ధన్యమైంది, రత్నాన్ని ప్రసవించిందంటూ చేతిలోకి ఎత్తుకున్నాడు. శ్యామ సుందరుడు, అకర్ణ నయనుడు, ఆజానుబాహుడు, సుహాస్యవదనుడు అయిన శత్రుఘ్నుడు నీరు తెచ్చి లవుని ముఖంపైనున్న రక్తాన్ని తుడిచాడు. చుట్టూ ఉన్న వీరులందరూ రఘువీరుని 2వ అవతారమని ఆశ్చర్యపోయారు. ఈతడి కొరకు తల్లి విపరీతంగా దుఃఖిస్తుందని అనుకున్నారు. బాలుని చూచి ప్రేమ పొంగి పొరలగా శత్రుఘ్ని నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. బాలుని రామచంద్రునికి చూపించాలని రథంలో పరుండబెట్టుకుని శ్యామకర్ణను తీసుకుని వేగంగా వెళ్ళిపోయారు. వాద్యాల మూతలో మహాసిద్ధులు సాధించిన సిద్ధుని వలె శత్రుఘ్నుడు ఆనందం పట్టలేక తిరిగి వెళ్ళారు. ఇక్కడ పిల్లలు పరిగెత్తి జానకమ్మ తల్లి వద్దకు వెళ్ళి, మాతా, మీ లవుని పడగొట్టి రథంలో తీసుకెళ్లారు అని చెప్పారు. విషయమంతా విని జానకి మూర్ఛిల్లింది. లోబికి తన ధనం దొంగిలించారని తెలియగానే ప్రాణాలన్నీ స్తంభించినట్లు సీత కట్టెవలే నిశ్చేష్టితాయి గుండెలు బాదుకుంటూ ఆక్రందించసాగింది. నేను అనాథను, బలహీనురాలను, పరదేశిని, కేవలం బికారిని. నాలాంటి అశక్తురాలికి అదృష్టవశాత్తు 2 బిడ్డలు కలిగారు. 2లో ఒకరిని ఎవరో నిర్దయగా తీసుకెళ్లారు. పూర్వ కర్మ దుష్కృతి ఫలం ఇప్పుడు అనుభవానికి వచ్చింది. అతి నిర్మలమైన ముఖ బింబంతో, అందమైన విశాల నయనాలతో అత్యంత కోమలుడైన నా బిడ్డ గాయాలు చూస్తేనే మనలేడు. వానిపై బాణం వేసిన వాని కళ్ళు పేలిపోగాక అని సుహాస్య పదన అయిన సీతమ్మ తల్లి బాలుని తలుచుకుని తల్లడిల్లింది. నా బిడ్డ అత్యంత బలహీనుడు. కందమూలాలతో బ్రతికే వానికి ఎదిరించగల బలమెలా వస్తుంది? బాలునిపై శస్త్రం వేసిన వాడు క్షత్రియుడు కాదు, ముష్కరుడై ఉంటాడు. అక్కడ ఎవరికైనా ఎందువల్ల దయ కలగలేదు? నాలాంటి దరిద్రురాలి ధనాన్ని ఎవడో పాపి నిర్దయగా దొంగతనం చేశాడు. నాలాంటి గుడ్డిదాని కట్టెను బలవంతంగా తీసుకెళ్లి ఎవడో పాపి అరణ్యంలో పారవేశాడు. నా రెక్కను నరికివేశాడు. నా కళ్ళను పీకేశాడు. నా కల్పవృక్షాన్ని పెకిలించాడు. తండ్రి అయిన వాల్మీకి ముని కూడా ఈ సమయంలో పాతాళానికి వెళ్ళారు. నాకు అనర్థం వాటిల్లింది. నేను ఎవరితో చెప్పుకునేది? కుశుడు వనానికి వెళ్ళాడు. ఇప్పుడు పరుగున వెళ్ళేవారెవరు? నా బిడ్డ లవుని నాతో కలిపేవారెవరు అని కుమిలిపోయింది. కుశుడు అరణ్యంలో తిరిగి వస్తూ ఉండగా అపశకునాలు ఎదురయ్యాయి. కాళ్ళు మొద్దుబారాయి. అయినప్పటికీ పరుగున వచ్చాడు. ఆ వటువుకు కటిలో కౌపీనం శోభించింది. తలపైనున్న శిఖ గాలికి రెపరెపలాడింది. తల్లి ఆకలితో ఉంటుందని పరుగున వచ్చాడు. పర్ణకుటీరంలో ప్రవేశించి, మాత, తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు నాకు ఎదురు రాలేదు. ఆడుతూ ఎక్కడ కూర్చున్నాడో ఏమో అన్నాడు. ముల్లోకాధిపతి రాణి అయిన సీత
ఆక్రోశంతో రోధిస్తూ, ఈ రోజు పరాయి రాజు వచ్చి నీ తమ్ముని బందీగా పట్టుకెళ్ళాడు. నీవే అతడికి రక్షకుడు. నిన్నే అనుక్షణం తలుచుకుంటూ ప్రాణం వదలగలడు. నీవు త్వరగా వెళ్ళు అని పలుకగా కుశుడు ధనుర్బాణాలు గైకొని జానకమ్మ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి సద్గురు దేవులకు జయమంటూ జయ జయధ్వానాలు చేశాడు. గురునామ మంత్రం జపిస్తూ సర్వాంగాలకు విభూతి రాసుకున్నాడు. తల్లి ఎదురుగా నిలిచి ఇంద్ర చంద్ర కుబేరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదురు నిలిచినా నేను నీ కుమారుణ్ణైతే ఈ రోజు నా బలాన్నంతా ప్రదర్శించి వారిని నా బాణంతో ముక్కలు చేస్తాను. యుద్ధరంగంలో రథాలను కుంజరాలను తునిమి శత్రువులను శిక్షించి తమ్ముణ్ణి విడిపిస్తాను అంటూ ఆ జగజెట్టి తల్లికి నమస్కరించి త్వరగా వెళ్ళిపోయారు. కుసిని ప్రతాపం లవుని విమోచనం. ఏనుగులు జాడ పట్టుకుని సింహం లంఘించినట్టు సర్పాలను వెతుకుతూ గరుడు కోపంగా పరుగుడినట్లు దూరంగా సైన్యాన్ని చూచి కుశుడు పెనుకేక వేసి ఆగండి ఆగండి, దొంగల్లాగా నా వస్తువుని తీసుకెళ్తున్నారు. దొంగలను శిక్షించినట్లు మీ చేతులు కాళ్ళు నరికి చెవి ముక్కు కోసి మిమ్మల్ని శిక్షిస్తాను అని పెద్దగా అరిచారు. సేనా సముదాయమంతా కలవరపడి వెనక వస్తున్న వీరుని చూచారు. ఆ రాజసము ఘన శ్యామసుందరిని చూచి రెండవ రఘురాముడు అనుకున్నారు. 12 బాలుని చూచి వీళ్ళంతా ఉనికిపోయారు. మిగిలిన వారిని కూడా అంతం చేయడానికి వచ్చాడని ఒకరన్నారు. కుశుడు వింటిని ఎక్కుబెట్టి ఒక దివ్య బాణాన్ని వదలగా శరవర్షం కురిసింది. సైన్యాధిపతి సైన్యంతో సహా వెనుదిరిగి బాణవర్షం కురిపిస్తూ బాలక, నిన్ను క్షణంలో పట్టి అయోధ్యకు తీసుకుని పోతానన్నాడు. 10 దారుణమైన వాడి బాణాలను కుశునిపై ప్రయోగించగా మూర్ఖుడు ఎన్ని మాట్లాడినా పండితుడు మాత్రం ఒక్క మాటతో ఖండించినట్లు గంగాజలాన్ని తాకగానే పాపాలన్నీ మటుమాయమైనట్లు కుశుడు ఒక్క బాణంతో ఛేదించి వెంటనే 9 బాణాలను వదిలారు. 4 బాణాలు గుర్రాలను, 1 సేనాపతి రథాన్ని ముక్కలు చేశాయి. మిగిలిన బాణాలలో 1 చాపాన్ని, 1 కవచాన్ని శరీరం నుంచి వేరు చేసి విరుదిని చేశాయి. పిదప నడుచుకుంటూ ఉన్మత్తమైన సూకరం సింహం పైకి వచ్చినట్లు కుశునిపైకి రాగా 2 బాణాలతో 2 చేతులు నరికి వెంటనే ఒక దివ్య బాణంతో శిరస్సును ఎగరగొట్టాడు. సేనాపతి మరణించగానే ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. సేనాపతి సోదరుడు నాగేంద్రుడు యుద్ధానికి వచ్చాడు. విద్యుత్ప్రాయమైన 20 బాణాలు నాగేంద్రుడు వదలగా ఆ బాణాల తేజస్సుకు ఆకాశమంతా వెలుగు నిండింది. సీతానందనుడు ఒకే నామంతో మహాపాతకాన్ని భస్మం చేసినట్లు ఒక్క బాణంతో వాటిని నుగ్గు చేశాడు. ఒక్క అర్ధచంద్ర బాణంతో నాగేంద్రుని శిరస్సు ఖండించి లెక్కలేనన్ని బాణాలు కుప్పించగా ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో గాలి కంటే వేగంగా కైకేయి నందనుడు ముందుకొచ్చారు. మెరుపు వంటి ప్రకాశవంతమైన బాణాలను వెంటనే వర్షించాడు. చతురుడైన రాఘవుని పుత్రుడు వాటన్నింటినీ పిండి చేసి మేఘం వలె శత్రుఘ్ను దళాలపై శరవృష్టి కురిపించగా సుడిగాలికి మేఘాలు నశించినట్లు పర్వత శిఖరంపై వజ్రఘాతం పడ్డట్లు శత్రుఘ్ని గుండెలపై గుచ్చుకొనగా శత్రుఘ్నుడు నేలకూలాడు. తదుపరి కుశుడు చుట్టూ పరికించగా దినకరునికి అంధకారం ముఖం చూపించలేనట్లు ఎదురించే వారెవ్వరూ లేరు. షోడశ పద్మదళాలను దేశ దేశాల రాజులను అగ్ని గెడ్డిని మసి చేసినట్లు మట్టు పెట్టారు. కుశుడు చాపాన్ని తొడుగులో పెట్టాడు. యాజ్ఞికుడు అగ్నికి ఆచ్ఛాదన చేసినట్లు మెరుపు మేఘాల చాటును దాగినట్లు బహిష్కరణ పొందిన గ్రామంలోని మందిరం వలె రథాలన్నీ శూన్యంగా కనపడ్డాయి. సాక్షాత్కారం కోసం సాధకుడు తత్వాన్నంతా సమగ్రంగా శోధించినట్లు లవుని కారణంగా కుశుడు రథాలన్నీ వెతికాడు. శత్రుఘ్నుడి ప్రధాన రథంలో మూర్ఛిల్లిన లవుడు కనిపించాడు. వెంటనే కుశుడు లవుని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు. ఇంతలో లవుడు కన్నుళ్ళు తెరిచి సోదరుని వదనాన్ని అవలోకించి వెంటనే పైకి లేచి నిలబడి శత్రుఘ్నుడు ఎక్కడికి పారిపోయాడని అడిగాడు.
కుషుడు, ఒరే నీవు చాలా శ్రమించావన్నాడు. బదులుగా లవుడు, నిన్ను చూడగానే కష్టమంతా సమసిపోయింది. మనం శ్యామకన్నను వెంట పెట్టుకుని ఆశ్రమానికి పోదామన్నాడు. కుశుడు, అలా పోకూడదు. ఇప్పుడు యుద్ధానికి చాలా మంది వస్తారు. వారిని అందరినీ యుద్ధంలో జయించి తదుపరి గుర్రాన్ని తీసుకుని తల్లి దర్శనం చేసుకుందాం అని అన్నారు. లవుడు అయోధ్యకు వెళ్లి రాజైన రాఘువుని పట్టుకుని వాల్మీకి చరణాలకు సమర్పిస్తామని పందెం కాద్దామా అని అడిగాడు. లక్ష్మణ్తో యుద్ధం. తదనంతరం శ్యామకర్ణను వృక్షానికి కట్టి ధనుర్బాణాలు గైకొని అయోధ్య మార్గం వైపు చూస్తూ ఇరువురు నిలబడ్డారు. గాయపడిన మిగిలిన సైనికులు కొందరు అయోధ్యకు పరిగెత్తిన వెళ్లి రాఘవునికి సకల వృత్తాంతం నివేదించారు. ససైన్యంగా శత్రుఘ్ని యుద్ధంలో 12 ఏళ్ల బ్రాహ్మణ ఇరువురు సంహరించారు. యజ్ఞ మండపంలో రఘునందనుడు తమ్ముని సమాచారం విని చేతిలోని ఆహుతిని వదిలేసి నేలపై దొర్లాడు. కళ్లల్లో నీరు దారగా స్రవించగా లక్ష్మణ భరతులు విభీషణ హనుమత్ సుగ్రీవులు ఈ వార్త విని తల్లడిల్లారు. యజ్ఞానికి విఘ్నం వాటిల్లింది. మహావీరుడైన శత్రుఘ్నుడు మరణించాడు. ఇంతలో రాజీవనైనడు లక్ష్మణునితో శత్రుఘ్నుని వంటి రణధీరుని ఋషికుమారులు యుద్ధంలో సంహరించారు. అపారమైన సైన్యాన్ని తీసుకుని సోదరుని కోసం వెంటనే వెళ్ళవలసింది అన్నారు. శ్రీరామ చరణాలకు నమస్కరించి వాయు వేగంతో లక్ష్మణులు చనుదెంచగా వెంట అపారమైన చతురంగ దళాలు అనుసరించాయి. 14 గ్రామాల వెడల్పున విస్తరించిన సేనా సముద్రంతో సహా వాయు వేగంతో లక్ష్మణుడు రణరంగానికి వచ్చాడు. సేనాపతి కాళజిత్తు సౌమిత్రి వద్దకు విచ్చేయగా దారిలో వారికి శశి ఆదిత్యుల వలె లవకుశులు గోచరించారు. ఈ ఇరువురు శ్యామవర్ణ సుందరులు, 12 ఏళ్ల పసిబాలురు. చేతిలో ధనుర్బాణాలు గైకొని ధైర్యంగా ఎదురు చూడసాగారు. తమ్ముని మనసు తెలుసుకోవటానికి వీరుడైన కుశుడు, అశేషమైన సేన వచ్చింది. వారి ప్రతాపం విశేషంగా కనపడుతున్నది. సేనాపతి చతురుడు కోపావేశంతో రథమెక్కి దారుణమైన యుద్ధం చేస్తాడు. మనకు తిరిగి జయించనలవిని కాదు అని అధైర్య వచనాలు పలుకుగా లవుడు, నీవు నా వెంట రక్షణగా ఉంటే నాకు అపారంగా బలం పెరుగుతుంది. సరస్వతి వెంట ఉంటే కఠిన పదాల భావం వెంటనే స్ఫురించినట్లు నీ అండ చూచుకుని నేను శత్రువులను నిర్వీర్యం గావిస్తాను. అగస్త్యుని చూడక సముద్రం గర్జించవచ్చు. నీవు మృగేంద్రుడవు. జుంబకం నీ వద్దకు వచ్చింది. చీకటి సూర్యుని గెలిస్తే భూతాలు యముని మింగితే యుద్ధంలో నీవు చెప్పింది నిజమవుతుంది అన్న ఆకాశం ఎండమావిలో మునిగిపోవటం, గాలిని భూగోళంలో బంధించడం సాధ్యమైతే ఆ సైన్యం నీ ముందు యుద్ధం చేసి జయించవచ్చు అన్నా నాదొక అనుమానం. ఆశ్రమం వద్ద ఘోర యుద్ధం జరిగినప్పుడు నా ధనుసు ఎందుకు విరిగింది అని అడిగాడు. ఇంతలో సైన్యమంతా బాలులను పట్టుకోండి, మన కనుచూపు దాటి వాళ్ళెక్కడికి పోగలరు, పట్టుకోండి అంటూ పైకి రాసాగారు. వీరులిద్దరూ సైన్యాన్నంతా గడ్డి పోచల్లాగా చూస్తూ నిలబడ్డారు. కుశుడు ఆ సమయంలో, మనకు ధనుస్సు ఎవరిస్తారు? సూర్యుని ధనుస్సు కోసం ప్రార్థించమన్నాడు. రాఘవుని పుత్రులిద్దరూ ఏకనిష్టతో ఊర్ధ్వవనులై సూర్యుని ఆరాధించారు. జయ జయ తమోనాశక సహస్రకిరణ అంబర చూడామణి సూర్యనారాయణ, హృదయదళ ప్రకాశక కనకభూషితమైన ఏకఛత్ర రథంతో సప్తముఖ అశ్వాలతో బహువేగంగా అరనిమిషంలో అపారమైన రథాన్ని మనోవేగంతో చరిస్తావు. ఆది పురుషుడవు, నిర్వికారుడవు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజంగా నీ స్వరూపులే. సర్వప్రకాశకుడవు, ఆదిత్యుడవు, సకల రోగాలను, దుఃఖాలను, భయాలను హరిస్తావు. విశ్వదీపక, విశ్వపాలక, త్రిభువనేత్ర, ప్రకాశక, కాలాత్మక, కాలరూపాన్ని స్తుతించారు. ఆ బాలకుల ప్రార్థన విన్న వెంటనే సూర్యుడు ప్రసన్నమయ్యి అక్షయంగా ధనుర్బాణాలను ఆకాశ మార్గం నుంచి భూమిపైన వేశారు. సూర్యునికి సాష్టాంగ నమస్కారం చేసి ధనుర్బాణాలు గైకొని గురుధ్యానం పూర్తి చేసి సూర్యారాధన చేశారు. మా సద్గురువులు అఖండ ప్రజ్ఞావంతులు, క్షణంలో బ్రహ్మాండాన్ని గెలవవచ్చు అని ఉత్సహించారు.
లవుడు ఈ రోజు యుద్ధంలో మన కోరిక పూర్తి కావచ్చునంటూ సూర్యదత్తమైన కోదండాన్ని తీసుకుని త్వరగా వచ్చాడు. ఆ సమయాన సౌమిత్రి సైన్యమంతా అక్కడికి చేరింది. వారిరువురు గురి తప్పదు. వేసిన బాణం వ్యర్థం కాదు. పదాతి అశ్వ గజ రథాలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఎవరైనా ధనుస్సు ఎక్కుపెడితే వారి భుజం వెంటనే విరిగిపడేది. మణికట్టు ఖడ్గంతో సహా నేల కూలాయి. లక్షల శిరస్సులతో వారి భూమిని పూజించారు. రక్తపు టేరులు ప్రవహించాయి. కబే కళేబరాలు అందులో కొట్టుకుని పోసాగాయి. అపారమైన వీరులను సంహరించారు. కాళజిత్తుతో సౌమిత్రి వారి ఇరువురు ఒక చోట ఉంటే కల్పాంతానికి కూడా వారిని జయించడం సాధ్యం కాదు. అసంఖ్యాకమైన సైన్యాన్ని తీసుకుని అగ్రజుని చుట్టుముట్టు. చిన్నవాణి నేను పట్టుకుంటాను. వెంటనే సైన్యాన్ని 2 భాగాలుగా చేసి 24 వలయాలు చేశారు. గడ్డిపోచ అగ్నిని చుట్టుముట్టినట్లు, నక్క పెద్ద పులిని, సర్పాలు గరుడిని బంధించినట్లు సౌమిత్రి లవుని చుట్టుముట్టాడు. కానీ ప్రతిజ్ఞాపాలకుడు వీరుడైన లవుడు చాపానికి శరాన్ని ఎక్కుబెట్టి చక్రాకారం తిప్పి ఏకధాటిగా బాణాలు వదిలాడు. వాల్మీకి దివ్య మంత్రం ధన్యమైంది. ఒక్క బాణంతో 1,000,000 శరాలను అందరిపై వేసి రాఘవాసుతుడు అద్భుతంగా గావించాడు. రఘుపతి మిత్రుడైన రుధి అనే రాక్షసుడు మహాబలవంతుడు. ఆకాశంలో ఎగిరివచ్చి నేలపై దిగి లవుని చాపాన్ని బలవంతంగా తీసుకుని పక్షిలాగా ఎగిరిపోయాడు. చేతిలో నుంచి చాపాన్ని తీసుకువెళ్లగానే సర్పం వెంటబడితే పారిపోయే దొంగకు కాళ్లు విరిగినట్లు, పాము కప్పను పట్టుకోపోతే అనుకోకుండా మంటల్లో చిక్కుకున్నట్లు, ఎలుగుబంటి నుంచి తప్పించుకోబోతే రేగి చెట్టు రాపిడికి ఒళ్లంతా గీసుకుపోయినట్లు, నిధి కోసం ప్రయత్నిస్తే విఘ్నదేవత గొంతు నులిమినట్లుంది లవుని పరిస్థితి. కానీ సీతాసుతుడు పరమచతురుడు. గరుడు ఆకాశానికి ఎగిరినట్లుగానే వెంటనే ఎగిరి రుధిరాక్షుని పట్టుకున్నాడు. వాని చేతి నుంచి ధనస్సును లాక్కుని అసురుని జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి పాదాడు. మట్టి కొండవలే ఆ రాక్షసుని అవయవాలన్నీ చూర్ణమయ్యాయి. అందరూ చూస్తూ ఉండగా రుధి ప్రాణాలు వదిలాడు. ధనస్సు చేతికందగానే సీతానందనుడు యుద్ధం చేసి 24 వలయాల సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. మహాబలశాలుడు కూడా ఆయుధాలు పారవేసి లవుని పాదాలపై పడి ప్రాణాలు కాపాడమని అర్థించారు. ఒకరు యుద్ధం వదిలి పారిపోగా మరొకడు మౌనంగా శరణు వేడారు. కానీ లక్ష్మణుడు సింహానాదం చేస్తూ ముందుకు పరిగెత్తి మెరుపుల వంటి 5 తీక్షణమైన బాణాలను మహాకోపంగా లవునిపై వేశాడు. లవుడు వెంటనే ఒక దివ్యాస్త్రాన్ని సంధించి ఇనుమును పొడి చేసినట్లు 5 బాణాలను పిండి చేశారు. లవుడు సౌమిత్రితో, నీవు పూర్వం ఇంద్రజిత్తును వధించావు. ఆ విద్యలన్నీ నాపై ఈరోజు ప్రదర్శించు. నీవు 14 ఏళ్లు నిరాహారంగా ఉండి ఎంతో శ్రమించావు. ఈరోజు యుద్ధంలో సావకాశంగా నిద్రపోవచ్చు అన్నాడు. సౌమిత్రి నీవెవరు అని అడగగా లవుడు నవ్వి, నన్నడగటానికి నీవెవరు, వచ్చే బాణాలను కాచుకోమని హెచ్చరించాడు. లవుడు భయమెరగని ప్రచండ వీరుడు. ఒక బలమైన బాణాన్ని వదిలి సౌమిత్రిని రథంతో సహా ఆకాశానికి ఎగరగొట్టాడు. రథం ఆకాశంలో గిరగిరా తిరిగి భూమిపై పడింది. కానీ సౌమిత్రి త్వరగా ఇంకో రథాన్ని అధిరోహించాడు. వర్షం కురిసినట్లు ఏకధాటిగా లక్ష్మణుడు బాణాలు వదిలాడు. లవుడు వాటికి 10 రెట్లు బాణాలు గుప్పించి లక్ష్మణుని బాణాలను తటాలను తుంచేశాడు. ఇంతలో సౌమిత్రి మంత్రం జపించి బాణాన్ని వదలగా దాని నుంచి కోటాను కోట్ల గదలు వెలువడ్డాయి. విమానంలో నుంచి అది చూచిన సకల దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే లవుడు గురుమంత్రం జపించి చక్రాన్ని వదలగా అది అపారమైన గదలను ఛేదించి వెంటనే మాయమైంది. సౌమిత్రి పర్వతాన్ని వదలగా లవుడు వజ్రాయుధాన్ని ప్రేరేపించాడు. అది పర్వతాన్ని ఖండించి స్వస్థానానికి వెళ్లిపోయింది. సూర్యవంశ శిరోమణి కుమారుడైన లవ కుమారుడు బాణాగ్రంలో 12 సూర్యులను స్థాపించి వదిలాడు. 12 ఆదిత్య సమూహం వెలువడగానే బ్రహ్మాండమంతా తలవంచింది. ఇది చూసి లక్ష్మణుడు రాహు అస్త్రం వదిలాడు. సూర్య రాహు అస్త్రాలు ఒక్కడిగా కలిసి క్షణంలో మాయమయ్యాయి. అహినాయకుడు కామాస్త్రం వేయగా లవుడు కామాంతకాన్ని ప్రేరణ చేశాడు. నామం వల్ల పాతకం హరించినట్లు కామాస్త్రం వెంటనే దగ్ధమైంది. సౌమిత్రి తారకాస్త్రం వదలగా లవుడు షణ్ముఖాస్త్రం వదిలాడు. సౌమిత్రి విఘ్నాస్త్రం వదలగా లవుడు హేరంబాస్త్రం సంధించాడు.
సౌమిత్రి సముదాస్త్రం వేగా లవుడు అగస్తాస్త్రంతో తిప్పికొట్టాడు. ఊర్మిళాపతి పావకాస్త్రం సంధించగా లవుడు మేఘాస్త్రం ప్రయోగించాడు. ఆత్మజ్ఞానం లభించగానే ప్రేమ మోహాలు మాయమైనట్లు మేఘాస్త్రం ప్రచండాగ్ని రూపుమాపింది. లక్ష్మణుడు తనలో ఔక్షహీనుల రామ సైన్యం నేలకూలింది. వీరి అంతు తెలియడం లేదు. శ్యామకర్ణ ఎన్నటికీ వశం కాదు. ప్రస్తుతం యజ్ఞాన్ని ఏం చేయాలి? ఎదురుగా ఉన్న వారెవరో ఈ విషయం ఏమీ అర్థం కాకుండా ఉన్నది. శివకేశవుల బాలకుల రూపంలో ప్రకటమైనట్లుగా తోస్తున్నది. ఇతరులకు ఇంత శక్తి ఉండదు. ఇది ముల్లోకాల్లో ఎవ్వరికీ తరం కాదు అని యోచిస్తూ ఉండగా లవుడు సౌమిత్రితో, ఊరికే ఉన్నావేమి? నీ బాణాలు అయిపోయినట్లున్నాయి. అయోధ్యకు వెళ్లి నిన్ను రక్షించే రఘునాథుని త్వరగా తీసుకురావలసింది అన్నాడు. సౌమిత్రి సమాధానం చెప్పక బాలుని అవలోకించి తిరిగి కోపం పెళ్ళుబక్క బాణాలు వదిలాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. ఇది సీతాసుతునికి తెలుసు. అందువల్ల నాదాస్త్రం ప్రయోగించగా ఒక విచిత్రం జరిగింది. అసంఖ్యాకంగా మంజుల నాదాలు వినవచ్చాయి. ఆ ధ్వని బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఫణిపాలుడు ధనస్సును విసర్జించి నాద బ్రహ్మంలో కలిసిపోయాడు. ఉమ్మెత్త గింజ తింటే శరీరం నిశ్చేష్టమవుతుంది. సౌమిత్రి పరిస్థితి అలాగే తయారైంది. నాదాస్త్రం హృదయమంతా నిండిపోయింది. పాము కలుగలో ప్రవేశించినట్లు నాదం అంతటా వ్యాపించింది. లక్ష్మణుడు మూర్ఛిల్లి భూమిపై పడిపోయాడు. ఇక్కడ కుశుడు 24 ఆవర్తాలు అద్భుతంగా పడగొట్టి కాళజిత్తుతో సహా అందర్నీ సంహరించాడు. 2 దళాలను మట్టుపెట్టి ఇరువురు సోదరులు ఏకమయ్యారు. ఘోర యుద్ధం జరిగిన తర్వాత ఏనుగులు పారిపోయాయి. రథాలలో రధికుడు గాని సారథి గాని లేదు. ఖాళీ రథాలను గుర్రాలు ఇష్టం వచ్చినట్లుగా రణభూమిలో పిచ్చి పట్టినట్లు లాక్కెళ్తున్నాయి. అక్కడ అయోధ్యలో కోదండపాణి రహస్యంగా భరతుని పిలిచి అధిక సేనలు గైకుని సౌమిత్రికి సహాయంగా వెళ్ళవలసింది. లక్ష్మణుడు ప్రచండ యోధుడు. వానితో ఈ మాట చెప్పు. బాలకులు ఇరువురిని ప్రాణాలతో పట్టుకుని రమ్మని చెప్పు. వారు మరణించకుండా దండించవచ్చు. లేకపోతే వారి తల్లి హృదయ విదారకంగా రోధిస్తుంది. బాణాలు శరీరంలో గుచ్చుకోకుండా మోహనాస్త్రంతో వారిని పట్టుకోవలసింది. వారి తల్లిదండ్రులెవరో, ధనుర్విద్య నేర్పిన గురువెవరో, ఎందుకు అరణ్యంలో సంచరిస్తున్నారో సకల వర్తమానం తెలుసుకోవలసింది. వారి స్వరూపం, ఆకారం ఎవరిని పోలి ఉన్నాయి. త్వరగా రథంలో తీసుకురావలసింది. సౌమిత్రికి కోపం అధికం. బాలకుల ప్రాణాలు తీస్తాడేమో, అది చాలా అన్యాయం. బాలకులపై కరుణ చూపవలసింది. ఎవరి హృదయం కోమలమో వారు ఆ దృష్టితో బాలులను చూస్తారు. అగ్నిసెగలో నెయ్యి కరిగినట్లు ప్రేమతో హృదయం ద్రవించిపోతుంది. బాలకులు లేక మందిరం శూన్యంగా ఉంది. మేము ఆ బాధ భరిస్తున్నా. వివేకం లేకుండా గుణసరితైన సౌందర్యవతి సీతమ్మ తల్లి త్యజించాను అని రఘునాథుడు మాట్లాడుతూ ఉండగా కంఠం గద్గతమైంది. ప్రియాంగన జ్ఞాపకం వచ్చి కళ్ళల్లో నుండి కన్నీరు కారాయి. ఆ విధంగా రాజీవనేత్రుడు చెబుతూ ఉండగా గాయపడిన సైనికులు పరిగెత్తుకు వచ్చి సౌమిత్రి, కాళజిత్తు ససైన్యంగా నేలకూలారు. ఆ మాటలు విని హనుమంతుడు చింతాక్రాంతుడైనాడు. సర్వేశ్వరుడు మనపై అత్యంత కోపంగా ఉన్నాడని శ్రీరాముడు తెలిపాడు. బ్రహ్మానందుడు శ్రీధరునితో ముందు ముందు యుద్ధం చాలా రసకందకాయకంగా ఉంటుందని అన్నారు. చతురులైన శ్రోతలు, పండితులు ప్రేమగా శ్రవణం చేస్తారు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. వాల్మీకి మహర్షులకు కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుందాం. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. 38వ అధ్యాయం. మధురం మధురం మధురం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శాంతి శాంతి శాంతి.